సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రావు సినోవియస్ స్కూల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు బుక్స్ అమ్ముతున్నారని ఎన్ఎస్యుఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాషద్, టౌన్ అధ్యక్షుడు ప్రతాప్ సాయి, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ వహాబ్ ఆరోపించారు. ఈ సందర్భంగా స్కూల్లోని పుస్తకాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ బుక్స్, యూనిఫామ్స్ పేరిట రావు స్కూల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. స్కూల్లో గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో అయ్యాయని మండిపడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేయడంతో బుక్స్ విక్రయిస్తున్న రూమ్ ను సీజ్ చేశామని, కానీ స్కూల్ మేనేజ్మెంట్ దొంగచాటున తెరిచి బుక్స్ అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్స్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న రావుస్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విద్యార్థుల తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకుని స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాయకులు. నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజమ్మా నైజం. ప్రస్తుతం మనము ఒక ప్రైవేట్ స్కూల్ అయిన రావు స్కూల్కు సంబంధించి జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి ఎన్ఎస్యుఐ యువజన నాయకులు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను వాళ్ళు అడ్డుకుంటున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది. అన్న నమస్తే అన్న, చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నా ఇక్కడ వచ్చి మనం షటర్లో చూస్తే డ్రెస్సెస్ అమ్మడం పోతుంది, బుక్స్ పోతున్నాయి. మనం ఫోన్ చేసి అడిగితే మా స్కూల్స్ కావు, ఇవి వేరే స్కూల్స్ అని చెప్తారు. అంటే లోగో ఉన్నది రావుస్ అని, అంటే రావు స్కూల్ వీలేదు కాదా? సరే, వీళ్ళకి టెక్స్ట్ బుక్స్ అని మనం చెప్పిర్రు, కానీ నోట్స్ బుక్ కూడా అమ్ముతారు. అంటే ఈ బుక్ డిపోలో స్టేషనరీస్ వీళ్ళు అమ్మద్దు, స్టేషనరీస్ అక్కడ తీసుకోవాలి, కానీ ఇక్కడనే అమ్ముతారు. కానీ చాలా దౌర్జన్యంగా ఈ డ్రెస్సెస్ మొత్తం ఎక్కువ రేట్లలో అమ్ముతారు, బుక్స్ ఎక్కువ రేట్లలో అమ్ముతారు. వీళ్ళకి అడిగితే మావి కావు అది సమాధానం చెప్తారు. ఎంఏ సార్ కూడా కాల్ చేశాము, మేము డిఓ సార్ కూడా కాల్ చేశాము. వాళ్ళ తరఫున వాళ్ళ సార్స్ కూడా వచ్చారు, కానీ వాళ్ళకు కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళు ఒకసారి వచ్చి మీరు మాట్లాడండి అంటే కూడా మాకు సంబంధం లేదు, మేము రామ్ అది అని చెప్తుర్రు. అంటే వీళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ స్కూల్స్ ఏమంటే సీజ్ చేయాలని మనం కోరుకుంటాం. ఎన్ఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా జియో లేదు కదా అన్న, మరి ఏమంటారు? జియో లేకున్నా కూడా వీరు మొత్తం రావు స్కూల్ మొత్తం బ్రాంచులు మొత్తం ఇష్టాన రీతిలో ఫీజులు దండుకుంటూ, అదేవిధంగా మరి టెక్స్ట్ బుక్స్ కానీ అదేవిధంగా యూనిఫామ్స్ మరి అధిక ఫీజులతోని మరి పేద విద్యార్థులు దండుకుంటున్నారు. అది స్కూల్ వచ్చేసి మన సీతారామట పక్కకి రావు స్కూల్లో మరి అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మేము ఉన్నాం కాబట్టి ప్రధానంగా మేము డిఓ గారిని అదేవిధంగా ఎంఈఓ గారిని వీటిపైన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో చూసుకుంటే ఒక 10 రోజుల కింద రావు స్కూల్లో మరి యూనిఫామ్స్ రూమ్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన దాంట్లో కూడా అల్లకెళ్ళి బుక్స్ మాయం చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ షటర్లు తీసుకొని ఇలా మొత్తం ఒక దందా నడుపుతురు. యూనిఫామ్స్ మొత్తం ఈరోజు మొత్తం ఇష్టానురీతి నడుపుతారు. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, డిఓ గారు ఎంఈఓ గారు స్కూల్ పైన తక్షణమే ఇప్పుడు చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మరి డిఓ గారు ఎంఈఓ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈరోజు సిద్దిపేట రావు స్కూల్కు సంబంధించిన మెటీరియల్, స్కూల్కు సంబంధించిన మెటీరియల్ కానీ టీషర్ట్స్, స్టేషనరీ, నోట్బుక్స్ లోపల సిద్దిపేట సురక్ష హాస్పిటల్ పక్కన ఉన్న వీధిలో ఇది దొరకడం జరిగింది. గతంలో కూడా ఎన్నోసార్లు దీనిపైన మేము ప్రశ్నిస్తే మేము ఎలాంటి సంబంధం రావు స్కూల్కు సంబంధించిన స్కూల్స్ లేదని చెప్తారు. ఇలా చూసుకుంటే రావు స్కూల్కి సంబంధించిన మేము ఇది తెలుసుకున్న తర్వాత ఎంఈఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. తక్షణం ఎంఈఓ సంబంధించిన ఆఫీసర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన వాళ్ళ సమీక్షంలో ఓపెన్ చేస్తే ఈ నోట్బుక్స్ వీళ్ళు స్టేషనరీలా బుక్ డిపో నోట్బుక్ దొరుకుతాయి. ఆడ 10 రూపాయలు నోట్బుక్ తీసుకొచ్చి 30 రూపాయలు అమ్ముతాడు. ఇదో దందా నడుస్తుంది సిద్దిపేటలో. గతంలో కూడా ఎన్నోసార్లు దీనిపై ప్రశ్నిస్తే అది మాకు సంబంధం లేదండి. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఈ స్కూల్ మాది కాదంటాడు, ఈ నోట్బుక్ మాకు సంబంధం లేదంటాడు, ఈ టీషర్ట్ మాకు సంబంధం లేదంటాడు. ఇంకా మిగతా లోపల చాలా స్టేషనరీస్ లోపల చూసుకోవచ్చు మీరు, పెన్సిళ్ళు, రబ్బర్లు అన్నీ ఉన్నాయి లోపల. అవి కూడా తీయాల్సిన కోరుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్య విషయం ఏంటంటే, ఈడ 4 సార్లు సంబంధించిన ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే కనీసం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడాలి కదా, మాది కానప్పుడు పుస్తకాలు ఎందుకు అమ్ముతున్నావు? మీది కానప్పుడు ఏ బ్రాంచ్ సంబంధించిన పుస్తకాలు ఇది రావు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అని ఉన్నాయి. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఈ సిద్దిపేటకు సంబంధించిన స్కూల్సే కదా. ఒక్కో బ్రాంచా, 2వ బ్రాంచా, 3వ, 4వ, ఈ 4 బ్రాంచ్లు ఉన్నా కూడా 4వ ఏదో స్కూల్ బ్రాంచ్ ఉంటుంది కంపల్సరీ. ఆ బ్రాంచ్ ఉన్నా కూడా సంబంధం అధికారులు వచ్చిన తర్వాత కూడా ఆయన ఫోన్గా రెస్పాన్స్ అవుతలేడు. ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే ఎంఈఓ గారు రెస్పాన్స్ అవుతలేరు. దీనిపైన ఎంఈఓ గారు, డిఓ గారు తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మేము ఇక్కడికి వచ్చి చూసామండి షాప్లో, దీంట్లో రిసెటర్లు వీళ్ళు ఎన్ఎస్యూ వాళ్ళు ఇచ్చారు. అయితే సార్కి ఇన్ఫార్మ్ చేస్తే నేను వచ్చిన ఆఫీస్ తరఫున. కాకపోతే ఇక్కడ చూస్తే బుక్స్ ప్లస్ యూనిఫామ్స్ ఉన్నాయి. నేను అదే సార్ దృష్టికి నేను తీసుకెళ్తా, మరి అది ఏందో అనేది సార్ చూసుకుంటాడు. సహకరించలేదు అని వీళ్ళు అంటున్నారు. మరి
లేదు అంటే నేను ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సెటర్లో, ఇక్కడ ఎవరు అమ్ముతేనేమో మనం చూడొచ్చు, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను అందుకు చెప్పాను, ఎందుకంటే నేను పై అధికారికి తీసుకుపోతాను చెప్తాను. అసలు నీ నోట్ బుక్స్ ఇట్లా టెక్స్ట్ బుక్స్ అమ్ముకోమని ఇట్లా టెక్స్ట్ బుక్స్ అభ్యర్థం లేదు. 20 రూపాయలు యూనిఫామ్స్ ఇది రావచ్చు. ఇది ఒక విజువల్ కనీసం ప్రిన్సిపల్ కి ఫోన్ చేస్తే ప్రభుత్వ 48 రూపాయలు ఎంఆర్పి ఉన్నది. బయట వచ్చేసి ఈ బుక్ వచ్చేసి మనకు 22 రూపాయలు దొరుకుతుంది. సేమ్ పుస్తకం, అన్ని పేపర్లు ఉంటాయి, అన్ని ఇవి ఉంటాయి. అడ్డగోలుగా 45 రూపాయలు, 1 రూపాయి తక్కువించడం మా దీంట్లో. ఇది వచ్చేసి 25 రూపాయల బుక్, ఇప్పుడు వచ్చేసి ఇది దీన్ని 43 రూపాయలు ఉంది. అంటే ఇష్టానుసారంగా పైసలు వసూలు చేయాలి పేదవాళ్ళ దగ్గర. నాణ్యమైన విద్య ఉండదు, దాంట్లో ఏముండదు, దండుకోవాలి పైసలు. ఈ డ్రెస్సెస్ కూడా ఒక 3,000 రూపాయలకి అమ్ముతుంది. అంటే అస్సలు యూనిఫామ్ ఇగో అన్న, ఇగో ఇది అస్సలు యూనిఫామ్, ఇది అస్సలు యూనిఫామ్. ఇది అసలుగా అయితే ఈ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇది ఎక్కడైనా బయట, ఇప్పుడు మన సిద్దిపేటలో వచ్చేసి ఎస్వి సెలక్షన్స్ అని ఉంది ఒకటి, దాంట్లో అమ్మాలి. లేకపోతే బయట ఎక్కడైనా వీళ్ళు ఇటువంటి సింబల్ ఇచ్చినప్పుడు ఈ బట్ట తీసుకొని బయట కుట్టిపియాలి. విద్యార్థులకి పైసలు అధికంగా వసూలు చేసి ఇష్టానుసారంగా ఆ స్కూల్కి ఒక గ్రౌండ్ పర్మిషన్ ఉండదు, ఆ స్కూల్కి ఏది ఉండదు, ఆ స్కూల్కి ఫైర్ సేఫ్టీ ఉండదు. ఇష్టానుసారం పైసలు దోపిడీ చేయాలి. మా ఏంటి ఏమనంటే మళ్ళీ 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే నెంబర్ వన్ ఇదేనా వాళ్ళ నెంబర్ 1 విద్యా సంస్థ పాటించకుండా ఒక్క బ్యాగ్ 3,000 4,000 అంటే సెటప్ ఇట్లా ఈ సెటప్ ఉంటాయి మొత్తం. వాళ్ళు రాగానే వాళ్ళ ఆయమ్మ లెవెల్ వచ్చి తీసుకుపోయి ఇచ్చేస్తారు పేరెంట్స్కి. అంటే స్కూల్ కన్నా దూరం పెట్టిర్రు. ఈ స్కూల్లో ఎంతమంది సీజ్ చేసారు, సీజ్ చేసినాక మొత్తం మళ్ళీ మాయం చేసారు. మళ్ళీ అడిగితే ఏం చెప్తారు, మేము డిఓ సార్తో అందరూ మాట్లాడుకున్నాం, లెటర్ కూడా రాసి ఇచ్చాను చెప్పి మళ్ళీ అమ్ముతుంది. ఇది ఇంకోటి ఏంటంటే బుక్స్ పైన స్కూల్ నేమే ఉండద్దు, ఈ పేరు పెట్టి కూడా విపరీతంగా దండుకుంటారు. మొత్తం పేరు కనబడుతుంది బుక్ పైన, స్కూల్ పేరే ఉండద్దు యాక్చువల్గా. ఇట్లా కూడా వసూలు చేస్తారు. మళ్ళీ ఇది టెస్ట్ పేపర్ అన్న, ఇది టెస్ట్ పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ రాసే దీంట్లోనే స్టూడెంట్ నేమ్, క్లాస్ రూల్ నెంబర్, ఇన్విజిలేటర్ సైన్, సబ్జెక్టు. ఇది వచ్చేసి సమ్మాట్ అసైన్మెంట్ టెస్ట్ ఫార్మేట్. ఇది అస్సలు దీంట్లో స్కూల్ నేమ్ అస్సలు మెన్షన్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ గా ఏమై చెప్తారంటే విద్యార్థులకి మేమే సొంతంగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి నేర్పిస్తున్నాం అన్నట్టు అవుతుంది. ఇది అర్థమవుతుందా? అస్సలకైతే స్టూడెంట్కి ఎటువంటి ప్రొఫైల్ ఉండద్దు స్కూల్ పేరు. అది ఇంటి ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుంటా ప్రశ్నిస్తేనేమో ప్రిన్సిపల్ సపోర్ట్ చేయడు. ఇది ఎవరి దగ్గర అడుగుతాను ఎప్పుడే విషయం. ఇది రావచ్చు బుక్స్ ఇట్లా విషయం ఉంది కదా సార్, ఇంకోటి ఏమంటే గో చేయలేదు, ఇక్కడ ఉండే బుక్స్ కాదు సార్, వేరే బ్రాంచ్ బుక్స్ అని చెప్పి అలాగే వచ్చిన వాళ్ళతో సార్ మాట్లాడి రిటర్న్ రేట్ తీసుకున్నాం. అక్కడే ఉండదు సార్ అక్కడ సీజ్ చేసింది ఎవరు ఓపెన్ చేసి ప్రస్తుతం అయితే ఉంది, అది కాపీ కూడా అక్కడే పెట్టినాం. సరే మస్తు మళ్ళీ కాకుండా రిపీట్ చేసుకున్నాము. ఏం చేశారు సార్, ఇది చేసాము ఏం చేశారు? ఇటు సార్ ఇటు సార్ నిన్నే అడిగేది, చెప్పండి మేము అడిగినా ఫస్ట్ చెప్పండి సార్. ఇప్పుడు సీజ్ చేసిపోయారు అధికారులు వచ్చి, ఆ రూమ్ ఎవరు ఓపెన్ చేశారు? వాళ్ళు అధికారులు అయితే ఎవరు దాన్ని ఇచ్చేయాలి సార్, ఎవరు ఓపెన్ చేశారు? ఎవరికి ఆల్రెడీ పేరే కూడా అందరూ నేను చెప్పినాను, ఎవరు అదే చెప్పండి సార్, ఎవరు ఓపెన్ చేశారు? వాళ్ళకి కూడా చెప్పినాను. వాళ్ళు అన్న దాని ఎవరు ఓపెన్ చేశారంటే మీరు ఏదో డైవర్ట్ చేస్తారు సార్. మాట మేమన్నా అంటే మేమేమో ఇట్లా ఇది చేసినామా సార్ అని చెప్పి అన్నుండి ఆ రోజు వాళ్ళు వచ్చి మేము ఇట్లా ఓపెన్ చేసినామా, మేమైనా మా అధికారుల ప్రమేయం ఉందా అంటే అట్లా అధికారుల ప్రమేయం ఏం లేదు సార్ అనుకోండి. ఎవరు తీసేది? నువ్వు అదే మాట దాటేస్తున్నావు.
దాటే ఎవరు ఓపెన్ చేసిర్రు అది మాట దాటకెళ్ళేస్తారు సీల్ చేసింది ఎవరు ఓపెన్ చేసిర్రు మీరు ఇచ్చిన అండర్టేకింగ్ ఒకటి నాకు ఇవ్వండి. నేను ఇప్పుడు అది నేను నోట్ చేస్తాను. రూమ్ ఎవరు సీల్ చేసిన రూమ్ ఎవరి పర్మిషన్ తో ఎవరు ఓపెన్ చేసారు? సార్ ముందే చెప్తున్నాయి కదా వాళ్ళ అధికారుల ప్రమేయం లేదు. లేదు, ఎవరు ఓపెన్ చేసారు? సార్ లెటర్ లో ఉంది. ఎవరు ఓపెన్ చేశారంటే నువ్వు లెటర్ నా దగ్గర కూడా ఉంది, ఉంది ఒకసారి నా దగ్గర ఉంది. అది ఎవరు ఓపెన్ చేసారు? అలా బుక్స్ ఏమైనాయి? అలా బుక్స్ ఏమైనాయి? ఎవరు ఓపెన్ చేసారు? బుక్స్ ఏమైనాయి? తిరుపతి సార్ ఓపెన్ చేసిరా? ఎవరు ఓపెన్ చేసారు? మీరు ఓపెన్ చేసిరా? సార్ ఓపెన్ చేసిండా? అప్పుడు డైవర్షన్ చేస్తున్నాడు. ఒక నిమిషము, ఎవరు ఓపెన్ చేశారు? లేదు, అలా లేదు, అలా లేదు. నా దగ్గర ఉంది లెటర్. లేదు అని చెప్తున్నా. ఓపెన్ చేసింది ఎవరు? దాని బుక్స్ ఏమైనాయి? ఇప్పుడు బుక్స్ ఉన్నాయి ఏమైంది తమ్ముడు చెప్పు. ఎవరు ఓపెన్ చేశారు? తిప్పసారి మీరు ఓపెన్ చేశారా? మరి ఎవరు ఓపెన్ చేశారు? ఎవరు ఓపెన్ చేశారు? మీరేనా? మేము ఎట్లా చేస్తాం? మరి ఏమైనా బుక్స్ ఏమైనా ఏమైనా కంప్లైంట్ చేసారా పోలీస్కి? బుక్స్ వాళ్ళు వేసిందని మేము ఎట్లా ఓపెన్ చేస్తాం? మరి ఎవరు ఓపెన్ చేశారు? బుక్స్ ఏంటి ఏమైనా కంప్లైంట్ చేసారా? పోలీస్ కంప్లైంట్. తమ్ముడు ఈ ఇద్దరు ఆయన నువ్వు ఇంతవరకు అనుకున్నా అంటే రెస్పాండ్ బాగా ఇస్తాం అనుకున్నాను. సార్ ఇప్పుడు రెస్పాండ్ ఇచ్చిన కదా. మరి అదే ఎవరు ఓపెన్ చేసి చెప్పి ఏమైనా బుక్స్ ఏమైనాయి? అందులో బుక్స్ ఏమైనాయి? అంటే ఎవరు ఓపెన్ చేసి చెప్పాలి కదా సార్. అదన్నా మీరు అంటే లాగేసారు, తిరుపతి సార్ తీసిరా, మీరు తీసి, లేకపోతే ఎంఈఓ సార్ వచ్చి తీసి, లేకపోతే డిఓ సార్ మీకు అమ్ముకోమని చెప్పిరా? అట్లా ఎంఈఓ సార్ చెప్పాడు, లేకపోతే మేము చూసుకుంటా, మీరు అమ్ముకోండి ఏమో చేసుకోండి చూసుకోమని చెప్పిరా? చర్చ అట్లే జరుగుతుంది కానీ నేను నోట్ చేసుకోవడానికి నేను పేపర్ చెప్పండి సార్. వాళ్ళు ఎవరు చెప్పండి లేదా ఏ ఆర్గనైజేషన్ వచ్చినా ఎన్ఎస్ వచ్చినా మేము చూసుకుంటామని చెప్పిరా డిఓ సార్? అట్లనే చెప్తారు సార్. మరి ఏదో చెప్పాలి కదా సార్ మీరు. అంటే ఎవరు లాగా తీసారు? ఓకే, మీరు అపాయింట్ లెటర్ రాసి ఇచ్చారు అమ్మమ్మని, మళ్ళీ ఇది మళ్ళీ ఎందుకు అమ్మట్లేదు సార్. ఇప్పుడు స్కూల్లో మీరు కంపల్సరీగా బుక్స్ అంటే స్కూల్లో అమ్మ బయట పెట్టి అమ్ముతా అని చెప్పారు అంతే. లెటర్ రాసి ఇచ్చారు అట్లా? అంటే మీ స్కూల్ పుస్తకం మీద విషయం కూడా సరే, మీ బుక్స్ అలా లేవు, బయటకు వచ్చినాయి. మరి అక్కడ అవైలబుల్ ఉన్నాయి, మీరు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు కదా. ఆ షటర్ లేదా అలా మళ్ళీ సర్వర్ నోటీస్కి వెళ్ళిన తర్వాత బుక్స్ వేయగలుగుతారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీయగలరు కదా అని చెప్పి వాళ్ళు ఫోన్లో కూడా మన సార్లు మాట్లాడుతారు. చెప్తే లేదు సార్ కాదు, వేరే దగ్గర పోయింది, వేరే బ్రాంచ్ పెట్టి మళ్ళీ వదిలేస్తారు బుక్స్. వేరే బ్రాంచ్ షిఫ్ట్ అయితే రామన్న బ్రాంచ్కి వెళ్ళి మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు సార్లు అదే అన్నారు. అట్లాంటి మాత్రం బుక్స్లో స్కూల్లో కానీ బుక్స్ అట్లాంటివి అమ్మకూడదు, ఇట్లాంటివి మళ్ళీ వెరిఫికేట్ చూసుకోండి. దానికి మమ్మల్ని వెరిఫై చేస్తున్నారు, అండర్టేకింగ్ రాసి చేయగలరు అని చెప్పి అన్నారు. అదే విషయాన్ని ఆవిడ తాపిస్తున్నారు. రెండో సర్వీస్ ఇస్తారు, గవర్నమెంట్కి అయిపోయింది. ఏదే రామన్న బ్రాంచ్లో షిఫ్ట్ చేసిన వాటిని మళ్ళీ ఇట్లాంటి చూసుకుంటాం. సో మమ్మల్ని అపోలో చేయడం విషయాలు ఆర్టిస్ట్ సబ్మిట్ చేసినాము. 420 కాపీ ప్రాపర్టీ లేదండి. ఇంకొక విషయం సార్, ఇప్పుడు షటర్లో ఉన్న ఈ యూనిఫామ్స్ మెటీరియల్ మీకు స్కూల్ సంబంధం లేదు? నేను సంబంధం లేదని అనలేదు సార్. నేను స్కూల్ ప్రిన్సిపల్స్లో అమ్మట్లేదు అని చెప్పి మీరే అమ్ముతున్నాడు కదా. ఇక్కడ అమ్మట్లేదు అని చెప్పి స్కూల్లో యూనిఫామ్స్ బుక్స్ ఏం అమ్మకూడదు అని చెప్పి చెప్పారు. నేను సంబంధం లేదు అని చెప్పి అనట్లేదు. ఇక్కడ అలాంటి అమ్మకాలు ఏం జరపట్లేదు అని చెప్పి ఇక్కడ అమ్మట్లేదు అని చెప్తున్నాను సార్. అక్కడ అమ్ముతున్నవని నేను చెప్పట్లేదు సార్. నేను స్కూల్లో పుస్తకాలు యూనిఫామ్స్ అమ్మకూడదు అని చెప్పి మాకు ఉన్నటువంటి అమ్మకూడదు అని చెప్పి చెప్పినాము అంతే. అందులో ఉంది అని చెప్పి అనట్లేదు. కానీ స్కూల్లో పాఠశాలలో విక్రయాలు జరగకూడదు అని చెప్పి మాకు ప్రకారం మేము చెప్పినాము. దాని ప్రకారం మేము ఇది చేసుకున్నాము అంతే. ఇక్కడ సార్ అక్కడ ఎవరు ఇట్లాంటి క్లాత్ బయట కూడా దొరుకుతుంది సార్. సిద్దిపేటలో బయట కూడా సంబంధం లేదని ఎందుకు అంటున్నా సార్. స్కూల్లో స్టోరేజ్ లేవు, స్కూల్లో అమ్మట్లేదు అని చెప్పి చెప్పండి. వాళ్ళే కాదు
కాదు బయట ఉంటుంది. తీసుకోండి తీసుకొని పోండి. మీడియా సమక్షంలో తీసుకోవాలన్నా మీరు తీసుకోపోతే మేము తీస్తాం, మాకేం సంబంధం లేదు. ఇప్పుడు ఒకటి మనకి సార్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ కాంపౌండ్ లో మనకి ఇప్పుడు యూనిఫామ్స్ అమ్ముతున్నారు, కాంపౌండ్ అమ్ముతున్నారు అంటే ఈ స్కూల్స్ వాళ్ళ ఈ కాంపౌండ్ లో అంటే కాంపౌండ్ అమ్మితే రూల్ ఉందా సార్? కాంపౌండ్ లో అమ్మదు, కాంపౌండ్ అమ్మితేనే గవర్నమెంట్ కాంపౌండ్ లో యూనిఫామ్స్ అమ్మదు. వీళ్ళ స్కూలే అవి మనకి ఇప్పుడు ఎంఈఓ సార్ ఏం చెప్పారు, కాంపౌండ్ అమ్మకపోతే ఇవి వీళ్ళే కాదంటే దాని మీద ఏదన్నా ఉంటే రిటర్న్ కంప్లైంట్ ఒకటి ఇచ్చేసేయమని చెప్పిండు. దాని మీద నెక్స్ట్ ఎంక్వైరీ ఉన్న తర్వాత దానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకైతే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ జరిగింది, మీరు మాకు ఏదైనా కంప్లైంట్ రిపోర్ట్ ఇస్తే దాని తర్వాత సార్ దాన్ని చేయాల్సింది ఎంక్వైరీ చేస్తాం.